హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఇది నిజంగా పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేషన్ కార్డులు ఉన్న వారికి మనకు రెండు శుభవార్తలు అయితే వచ్చాయి. ఇక రేషన్ కార్డులు లేని వారికి సంబంధించి కూడా మనకు ఒక పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల కుటుంబాలు, దాదాపు 36 లక్షల మంది ఈ యొక్క రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది కొత్త రేషన్ కార్డుల పైన, అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారికి వచ్చినటువంటి ఈ రెండు శుభవార్తలు ఏంటి, మనకు ప్రభుత్వం ఏం చెప్పబోతోంది, తెలంగాణ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతోంది, ఇక నిన్న అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. ఇక కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల పైన వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటనేది మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలా వీడియోలో నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా, ఎవరు లైట్ తీసుకుంటున్నారు, మరి ఎందుకు అర్థం కావట్లేదు, మాలాంటి వికలాంగులకు సహాయం చేయండి అన్నా పోయేదేం లేదు. తప్పకుండా ఎంతో మందికి ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఎన్నో జీవితాలను మీరు నిలబెట్టిన వారు అవుతారు. మాలాంటి వికలాంగులను ఆదుకోండి. ఇక్కడ నేను ఎదురుగా మీకు ప్రతి వీడియోలో ఈ వీడియోలోనే కాదు, ప్రతి వీడియోలో కూడా నేను ఒక క్యూఆర్ కోడ్ ఇస్తూ ఉన్నాను. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా లేదా పేటిఎం ద్వారా ఏదైనా సరే అండి, ఆ క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు నాకు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. మీ సహాయం చాలా విలువైందన్న. మాలాంటి వికలాంగులకు సహాయం చేసి ఆదుకోండి. ఒకరి మీద ఆధారపడకుండా మీరు మాకు ఏదో కొద్దిగా హెల్ప్ చేసిన వారు అవుతారు. తప్పకుండా సహాయం చేయాలి. మీరు చేసే సహాయం చాలా గొప్పది. మీ సహాయం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. ఎన్నో రకాలుగా ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక అందులో మాలాంటి వారికి కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. చాలామంది హెల్ప్ చేయట్లేదన్న, చూసి వెళ్ళిపోతున్నారు, వీడియో చూస్తున్నారు, ఇదంతా కూడా వింటున్నారు, అయినా కూడా సహాయం చేయడానికి మనసు రావట్లేదు. తప్పకుండా పోయేదేం లేదన్నా. మీరు ఎంతో డబ్బులు అనేది వేస్ట్గా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇక మాలాంటి వికలాంగుల కోసం కొద్దిగా మీరు సహాయం చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. మీరు ఇచ్చే సహాయం నాకు చాలా విలువైంది, ఉపయోగపడుతుంది కూడా. తప్పకుండా సహాయం చేయండి. ఇక సహాయం చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు వీడియోని ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి అన్న. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కూడా చేయట్లేదు. దయచేసి ఖర్చు లేని పని అన్న ఇది. ఇక్కడ నొక్కితే చాలు లైక్ అయిపోతుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. వారు కూడా ఈ పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అన్న. మీరు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కితే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కండి. ఆ గంట పైన కూడా నొక్కితేనే పక్కనే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నట్లు తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని మీరు ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 లక్షల కుటుంబాలు, 10 నుంచి 15 లక్షల కుటుంబాలు, దాదాపు 36 లక్షల మంది సభ్యులు, అంటే 36 లక్షల మంది ప్రజల యొక్క రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ముందుగా మనం రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ అయితే తెలుసుకుందాం. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇక ఇన్ని కుటుంబాలు ఇక రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉంటే మనకు ప్రభుత్వం కూడా స్పందించి దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు అన్నమాట ఈ రేషన్ కార్డులకు సంబంధించి. ఇక ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలి, ఈ కొత్త రేషన్ కార్డులను తప్పకుండా పంపిణీ చేయాలి, ప్రజలందరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల పైన అయితే పెద్ద అప్డేట్ని అయితే తీసుకొచ్చారండి తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా మాట్లాడుతూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 15 లక్షల కుటుంబాలు, అంటే దాదాపు 36 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా
ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక సంక్రాంతి తరువాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలు కాబోతోంది. ఇక ప్రజాపాలనలో అన్ని పథకాలు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మాత్రం అప్పట్లోనే పక్కన పెట్టడం జరిగిందనమాట. ఇక ఎట్టకేలకు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మనకు వారికి ఈ యొక్క లబ్ధి చేకూర్చాలి. ఏదైతే 6 గ్యారంటీ పథకాలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారో ఈ 6 గ్యారంటీ పథకాలతో పాటు మిగిలినటువంటి పథకాల ద్వారా కూడా వీరికి లబ్ధిని చేకూర్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కూడా అధికారిక ప్రకటన అయితే చేశారు. ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరిస్తాం. ఇక దరఖాస్తులను స్వీకరించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కార్డులు ఇచ్చి అనేక పథకాల ద్వారా ప్రయోజనాలు పొందేటట్టు చేస్తామన్నారు. కాబట్టి రెడీగా ఉండండి, పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీకు సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, అలాగే మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, త్వరలోనే అంటే ఈ జనవరి నెల నుంచే సంక్రాంతి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా ఈ దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని కూడా వాళ్ళైతే హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ఏంటంటే మనకు రేషన్ దుకాణాల్లో వచ్చేటువంటి ఈ దొడ్డు బియ్యాన్ని అంటే లావు బియ్యాన్ని మనం తినలేకున్నాం, మార్కెట్లో అమ్మేస్తున్నాం, అమ్మేసి మనం సన్న బియ్యాన్ని తెచ్చుకుని తింటున్నాం అనమాట. ఇక అలా కాకుండా రేషన్ దుకాణాల్లోనే సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తే అందరికీ ఉపయోగపడతాయి. ఎవరు కూడా ఇక బ్లాక్ మార్కెట్లో అమ్ముకోరు. ఈ రేషన్ బియ్యాన్ని అమ్మేసి మిగిలినటువంటి సన్న బియ్యాన్ని తెచ్చుకొని తినరు. అదే సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల కార్డుదారులందరికీ కూడా మనకు ఈ యొక్క రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల కూడా సంక్రాంతి నుంచి వారికి సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే చేస్తుంది. అలాగే ఇప్పటికే మీకు ఏదైనా సరే పథకాలు అమలు కాకుండా ఉన్న రేషన్ కార్డు ఉన్న అన్ని అర్హతలు ఉన్నా కూడా మీకు ఏదైనా సరే పథకాలు అమలు కాకుండా ఉంటే మీరు నేరుగా ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజాపాలన కౌంటర్లు అయితే ఉన్నాయి. ఇక పట్టణాల్లో ఉన్న వాళ్ళైతే మున్సిపల్ ఆఫీసుల్లో మున్సిపల్ కార్యాలయాల్లో మనకు ప్రజాపాలన ఆఫీసులు అయితే ఉన్నాయి. వారందరికీ కూడా మీరు ఈ యొక్క డబ్బులు అనేది అంటే వారందరికీ కూడా ఈ యొక్క పథకాలను అమలు చేయడానికి మరొక అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రేషన్ కార్డులు కలిగిన వారంతా కూడా ఈ విషయాలను తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. మీకు డబ్బులు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలలో అంటే ఈ పథకాల విడుదలలో కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారికి వచ్చినటువంటి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి.